యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఏమైందండి? అత్తయ్య గారు గుర్తొస్తున్నారా? అవును వసుగారు, పాపం అమ్మ మన కోసం ఎంతలా ఆరాటపడుతుందో. మనల్ని ఆపలేక, అన్నయ్యకి అఖిల్కి చెప్పలేక నలిగిపోయి ఉంటుంది. మావయ్య గారు కూడా ఎంతో బాధపడుతున్నారు. ఈ వయసులో మన వల్ల అత్తయ్యకి మావయ్యకి రాకూడని కష్టం వచ్చింది. అన్నయ్య మీద అఖిల్ మీద నాకు నమ్మకం ఉందండి. అమ్మని నాన్నని వాళ్ళు బాగా చూసుకుంటారు. ఎంత బాగా చూసుకున్నా మీరు లేని లోటు తీర్చలేరు కదండి. అత్తయ్య మావయ్యల దగ్గర మనం లేకపోవడం కూడా మరో పెద్ద లోటు. ఈ సమస్య ఎప్పటికి తీరుతుందో కాలమే అన్నిటికీ ఆన్సర్ చెప్పాలండి. పిల్లల్ని చూసిన అమ్మ రిలీఫ్ అయితే నాకంతే చాలు. అత్తయ్య, స్కూల్కి వెళ్ళారా? పిల్లల్ని కలిసారా? మిమ్మల్ని ఎవరూ చూడలేదు కదా? ఎవరూ చూడలేదు పావని, కానీ పిల్లల్ని చూశాను. చాలా బాధేసింది. చిన్నప్పటినుంచి వాళ్ళు నా చేతుల్లోనే పెరిగారు. ఇప్పుడు నేను ఒక అనామకురాలిగా వాళ్ళని చూడాల్సొచ్చింది. బాధపడకండి అత్తయ్య, ఈ చెడ్డ రోజులు ఎంతోసేపు ఉండవు. మళ్ళీ అందరం కలిసుండే రోజు తప్పకుండా వస్తుంది. ఆ రోజు కోసం తపస్సు చెయ్యాలేమో. విరిగిన మనసులు ఎప్పటికీ అతుక్కుంటాయో ఏమో. దేవుడున్నాడత్తయ్య, మీలాంటి మంచివారిని ఎక్కువగా బాధపెట్టడు. త్వరలోనే అభి, వసు పిల్లలు ఈ ఇంట్లో అడుగు పెడతారు. మీరు ధైర్యంగా ఉండండి. పిల్లల్ని చూడగానే మనసు కాస్త ఊరట కలిగింది. కొంచెం బాధ తగ్గింది పావని. అత్తయ్య, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను భోజనం తీసుకొస్తాను. అత్తయ్య వచ్చింది, ఆంటీ ఇంకా రాలేదేంటి? ఆడుకోవడానికి వేరే వాళ్ళు లేరా? నేను మా ఆంటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే నా దగ్గరకు వచ్చి నుంచుంటావా? పక్కకెళ్ళ. కోపంగా చూస్తున్నావేంటి? మా ఆంటీ వచ్చిందంటే చీపురు తిరిగేసి కొడుతుంది నిన్ను. ఆంటీ నేనేనే. ఆంటీ, ఏంటి వేషం? వేషం కాదే, మీ అత్తయ్యని ఫాలో అయ్యాను కదా, ఆ పాపానికి నాకు పట్టిన దోషమే ఇది. దోషమా? నవ్వు ఆపుకుంటున్నావు కదే. నాకిలా అయిందని నీకు నవ్వొస్తుంది కదా. నీకు కూడా ఇలా అయితే అప్పుడు తెలిసేదే. వేయించుకోవడానికి భయంగా ఉందంటే మీకు ఇలా అయినందుకు సారీ. ఇట్స్ ఓకేలే. అంటే అత్తయ్య గారు పిల్లల్ని చూడటానికి స్కూల్కి వెళ్ళారన్నమాట.
ఈ రోజు పిల్లల కోసం స్కూల్కి వెళ్ళింది, రేపు అభి వసూల కోసం ఇంటికి కూడా వెళుతుంది. ఈ విషయాన్ని నువ్వు తేలిగ్గా వదలకూడదే. నేనేం చేయను ఆంటీ? వీలైనంత త్వరగా మీ అత్తయ్యని నీ వైపుకు తిప్పుకో. వసూని అభిని మరిపించు. అంతే త్వరగా పిల్లల్నిక్కాను. అప్పుడు నీ పిల్లలపై మీ అత్తయ్యకు మమకారం పెరిగి అభి పిల్లల్ని మర్చిపోతుంది. అభిని వసూని కూడా మర్చిపోతుంది. మీరు మసంటించుకున్నంత ఈజీ అనుకుంటున్నారా ఇదంతా చేయడం? చెయ్యకపోతే నువ్వే మట్టి కొట్టుకుపోతావే, నాకే నష్టం ఉండదు. వెళ్ళి మొహం కడుక్కుంటే ఈ మసిపోతుంది. ఏ ముహూర్తంలో ఆ మహానుభావుడు ఈ మహాతల్లిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడో ఏమో, ఆ రోజు నుంచి ఇంటికి దరిద్రం పట్టింది. నాన్న కష్టార్జితమైన ఈ సంస్కృతి ఈవెంట్స్ ని తన సొంతం చేసుకున్నాడు. ఏకఛత్రాధిపతిలా ఏలాడు. నియంతగా మారి మా జీవితాల్ని సర్వనాశనం చేశాడు. ఈ ఇల్లు, ఆస్తి, సంస్కృతి ఈవెంట్స్ ఏవీ తనవి కావు. మేమిద్దరం మాత్రమే నీ కొడుకులం, వీడు కాదు. వీడు బయటికి వెళ్ళిపోవాల్సిందే. అలుపటెప్పుడు పలుకు నాడంబరం కాను, సత్యనుండ పలుకు చల్లగాను. కంచుము రోగినట్టు కనకమ్ము మోగున, విశ్వదాభిరామ వినురవేమ. డాడీ, ఈ పోయం మీనింగ్ ఏంటి? చెప్పండి డాడీ. అది మీరు కూర్చోండి, నేను చూస్తాను. షూర్. అది మీరు నమస్కారం అమ్మా, నా పేరు శ్రీనివాసరావు. అభి గారు ఉన్నారా? ఉన్నారు, లోపలికి రండి. ఒక్క నిమిషం అమ్మా. రండి. ఏమండి? శ్రీనివాస్ గారు, మీరేంటి ఇలా వచ్చారు? మీరేంటి ఇలాంటి ఇంట్లో ఉన్నారండి సార్? చాలా బాధగా ఉంది. మంచినీళ్ళు తాగండి. సారీ సార్, ముందుగా ఫోన్ చేయకుండా వచ్చాను. ఇట్స్ ఓకే. మా ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది సార్, మీరు చెయ్యాలి. ఈవెంటా? సారీ, ఇప్పుడు నాకు మ్యాన్ పవర్ లేదు. తెలుసు సార్, నేను మీకోసం వచ్చాను, సంస్కృతి ఈవెంట్స్ కోసం కాదు. శ్రీనివాస్ గారు, మా అన్నయ్య అఖిల్ బాగా చేస్తారు. వాళ్ళు చేయలేరని కాదు సార్, మీరైతే మాకు గుర్తుండిపోయేలా చేస్తారని వచ్చాను. లేదండి, నా దగ్గర స్టాఫ్ లేరు. అది కాక పైగా మీ దగ్గర టైం కూడా తక్కువ ఉంది. మీరే ఒక సైన్యం సార్, నాకు మీ గురించి బాగా తెలుసు. మీరు మనసు పెడితే చేయగలరు. ఈ అడ్వాన్స్ తీసుకోండి, మా ఈవెంట్ చేయండి ప్లీజ్. మీరు ఈవెంట్ చేస్తున్నారు, ఇంకేం మాట్లాడకండి. అది కాదు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఏమండి, ఎందుకలా డబ్బుల వంక చూస్తున్నారు? మీరు చూడని డబ్బులా ఇవి? ఈ డబ్బులు మనుషులతో ఎన్నో పనులు చేయిస్తాయి వసుగారు. ఒక్కొక్కసారి ఈ డబ్బే ప్రపంచం అనిపిస్తుంది కదా. అవునండి, మనుషుల చేతులు మారాల్సిన డబ్బు మనుషుల్ని మనసుల్ని మార్చేస్తుంది.
మనుషుల్ని తన చుట్టూ తిప్పుకుంటుంది. సరే తీసుకోండి వసు గారు. నాకెందుకండి? నన్ను ఈవెంట్ చేయమని చెప్పింది మీరే. మీ నోటు వాక్ ఫలించి ఇంటిని వెతుక్కుంటూ ఈవెంట్ వచ్చింది. ఇది నా తొలి సంపాదన. నాపై మీకున్న నమ్మకం గెలిచి పెట్టుబడిగా వచ్చిన మనీ ఇదే. అంత పెద్ద మాట సాయం నేనేం చేశానండి? మీరు చేశారు. నేను మీకు చెప్పాలా? ఈ ఇంటికి హోమ్ మినిస్టర్ మీరే, ఫైనాన్స్ మినిస్టర్ మీరే. వసు గారు తీసుకోండి. ఇవి ముందు ఇంటి ఓనర్కి డబ్బులు ఇచ్చి మీరు ఇంకొక పని చేయాలి. తర్వాత ఇంటి ప్రొవిజన్స్ తీసుకురావాలి. రేపు సండే కదా మమ్మీ, మమ్మల్ని పార్క్కి సినిమాలకి తీసుకువెళ్ళాలి. అవును, రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేయాలి, ఇంకా ఐస్ క్రీమ్స్ తినాలి. సరే. వద్దను, ఇంట్లోనే ఉండి ఆడుకుందాం. బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసేంత మనీ మన దగ్గర లేవు. బన్నీ ఎవరు చెప్పారు? మన దగ్గర బోలెడు డబ్బులున్నాయి. రేపు సండే మనకి ఫుల్ డే జాలీ డే, హ్యాపీ డే. ఓకే. హలో ఫైనాన్స్ మినిస్టర్ గారు, మాకు సండే బడ్జెట్ ఇస్తున్నారు కదా? సీఎం గారే సెలవిచ్చాక నేను చేసేదేముంది? మీ ఇష్టం. మీ రింగ్ అయితే వెంటనే విడిపించాలి, ఆ తర్వాతనే ఏదైనా. పిల్లలు, ఆర్ యు హ్యాపీ? చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. ఏమే, మీ అత్తయ్య అభివసుల గురించి ఆలోచిస్తున్నట్టుంది. వెళ్ళి ఏం కావాలో అడిగి అవన్నీ చేసి పెట్టి మీ అత్తయ్యని నీ వైపుకు తిప్పుకో. నీ గురించే ఆలోచించేలా చేసుకో. ఐడియా ఇచ్చారు కదా, అల్లకపోతే చూడండి. వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళు. అత్తయ్య గారు, ఇప్పుడేమైనా కావాలా మీకు? వద్దు. మా మాట పడకండి అత్తయ్య గారు, మీకేం కావాలన్నా చేసి పెడతాను. కడుపుతో ఉన్నావు, నాకు నువ్వు సేవలు చేయడం ఏంటమ్మా? ఏమొద్దు, నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. అడుగు. నాకు నా కడుపులో ఉన్న బిడ్డ కన్నా కళ్ళ ముందున్నా మీరే ఎక్కువ అత్తయ్య గారు. అత్తైనా అమ్మైనా గుళ్ళో అమ్మవారైనా అన్ని మీరే నాకు. ఇదేంటి అల్లుకుపోతానని చెప్పి అతి చేస్తోంది? మీకు సేవలు చేయటం నా అదృష్టం. చెప్పండి అత్తయ్య గారు, కాఫీ కావాలా, టీ కావాలా, టిఫిన్ కావాలా? నాకేం వద్దు అని చెప్తున్నాను కదా. మీరేదో ఒకటి కావాలని అడగకపోతే నా మీద ఒట్టే. ఈ మాత్రం దానికే ఒట్లెందుకమ్మా? సరే, నాకు తలనొప్పిగా ఉంది, మసాలా టీ చేసుకుని తీసుకునిరా. సరే అత్తయ్య, అలాగే చేసి తీసుకొస్తాను.
అత్తయ్య దగ్గర ఆర్డర్ తీసుకున్నాను ఆంటీ. ఒక మసాలా టీ కావాలంట. మసాలా టీ చేయడం వచ్చా నీకు? రాదా ఆంటీ? మరదే వెళ్ళి మీ అత్తయ్య కాళ్ళు చేతులు పట్టి కాకా పట్టమంటే నీకు రాని కాఫీ టీలు చేస్తానని ఎందుకు ఒప్పుకున్నావే? తప్పైపోయిందా ఆంటీ? ఇప్పుడు మసాలా టీ ఎలా చేయాలి? దానికి పెద్దగా బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన అవసరం లేదే. అది చాలా సింపుల్. ఇప్పుడు కాఫీ అంటే పాలలో కాఫీ పొడి వేస్తాం, టీ అంటే టీ పొడి వేస్తాం, అలాగే మసాలా టీ అంటే మసాలా వేస్తాం, అంతే. అర్థమైందా ఆంటీ? పాలల్లో మసాలా వేయాలి, అంతే కదా? అల్లుకుపోవడం అంటే ఇదేనే. వెళ్ళు, మీ అత్తయ్యకే కాదు అందరికీ మసాలా టీ తీసుకురా. పో పో. అలాగే ఆంటీ. అత్తయ్య, టిఫిన్ తీసుకురమ్మంటారా? ఏం లేదు పావని, తలనొప్పిగా ఉంది. ఏమొద్దు పావని. సరే అత్తయ్య, వెళ్ళి టీ తీసుకొస్తాను. హారిక మసాలా టీ చేసి తీసుకురావడానికి వెళ్ళింది. హారిక మసాలా టీ చేస్తోందా? అనయ్య, అనయ్య. ఏంటి అఖిల్, ఈవెంట్ చేయమని నిన్న క్లయింట్ వచ్చాడు కదా? ఆయనతో మాట్లాడాలి, ఆఫీస్కి వెళ్దాం. కాస్త పెద్దగా చెప్పరా. అభిగాడు లేకపోతే మన దగ్గరికి క్లయింట్స్ ఎవరూ రారు, మనం ఈవెంట్స్ చేయలేమని నిన్న అమ్మ నాన్న మీ వదిన అన్నారు కదా, వాళ్లకు వినపడేలా చెప్పు. మాకు ఈవెంట్ వచ్చింది వదినా, మేం చేయబోతున్నాం. అతనికంటే బాగా చేస్తాం. చెయ్యాలరా, మీరేంటో నిరూపించుకోవాలి. కొందరి కళ్ళు తెరిపించాలి. ఆ పనే చేయబోతున్నాం అత్తయ్య. మా పేరు మారుమ్రోగేలా చేస్తాం. ఒరే అఖిల్, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నేను ఒక అరగంట తర్వాత వస్తాను. ఓకే అన్నయ్య. ఏమండి, ఆగండి. టీ తాగేసి వెళ్ళండి. నువ్వు టీ చేసావా? అత్తయ్య గారి కోసం స్పెషల్ గా మసాలా టీ చేశాను. తీసుకోండి, అందరూ టేస్ట్ చేయండి. తీసుకోండి. బావగారు, టీ తీసుకోండి. అక్క, మసాలా టీ. అత్తయ్య గారు, మసాలా టీ తీసుకోండి. తాగండి, మసాలా టీ అక్క. ఏమైంది? ఇందులో ఏం వేసావే? మసాలా టీ కదా, మసాలాలు వేశాను. మసాలానా? మసాలా అంటే అదే బావగారు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగాలు, జాజి మొగ్గ, జాజి పత్రి. మసాలా టీ అంటే అవన్నీ వెయ్యాలని ఎవరు చెప్పారు నీకు?
మసాలా టీ అంటే కూరల్లో వేసే మసాలాలు వేయటం కాదు హారిక. మాకిస్తే ఇచ్చావు, నువ్వు తాగకు, కడుపు పాడైపోతుంది. అప్పటికి ఏం వద్దని చెప్పాను, అనవసరంగా నోరంతా పాడు చేశావు. నీకు రాని పనులు చేయకు. వంట పని వదిన చూసుకుంటుంది, నువ్వు కామ్గా ఉండు చాలు. వస్తానన్నయ్య, నువ్వు వచ్చేసే త్వరగా. అలాగే. వద్దే వద్దే, ఓసారి అత్తయ్యని మజ్జిగ చేసుకోమని చెప్పి నన్ను బ్యాట్ చేస్తావా? నిన్ను నిన్ను చంపేస్తాను. వద్దే వద్దే వద్దే, మసాలా టీ అంటే ఆ మసాలానే అనుకున్నానే. ఇంకోసారి ఇలాంటి చెత్త సలహాలు ఇచ్చావనుకో నిజంగా చంపేస్తాను. వద్దు వద్దు, చంపదే చంపదే అమ్మా.